శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం నిండు నూరేళ్లు బ్రతకాలంటే ఏం చెయ్యాలనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అయితే మనం పెద్దవాళ్ళని దీవించమని అడిగినప్పుడు శతమానం భవతి అని దీవిస్తారు. అంటే 100 ఏళ్ళు చక్కగా బ్రతకమని చెప్పి జీవిస్తారు. అంటే 100 ఏళ్ళు ఈ రోజులో బ్రతకడం సాధ్యమా కాదా అనేటువంటి విషయం పక్కన పెడితే, మనం పూర్ణాయుర్దాయంతో బ్రతకాలి అని గనక అనుకునేటట్లయితే మనం ఒక చిన్న పని చేస్తే పూర్తి స్థాయి ఆయుర్దాయాన్ని, అంటే భగవంతుడు మనకు నిర్దేశించినటువంటి పూర్తి స్థాయి ఆయుర్దాయాన్ని బతికేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు సందేహం వస్తుంది. ఏంటంటే భగవంతుడు చెప్పిన నాళ్లే కదా బ్రతికేది, ఇందులో ఆలోచించడానికి ఏముంది అని మనకు సందేహం వస్తుంది. జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనకి జాతకంలో కొన్ని గండాలు ఉంటాయి. అంటే ఒక మనిషికి 60 ఏళ్ళు ఒక గండం, 62 ఒక గండం, 64 ఒక గండం, 67 ఒక గండం, ఇట్లా ఉంటాయి. ఇలా గండకాలాల్లో ఎప్పుడైనా ఆ మనిషి మరణించవచ్చు. లేదంటే పూర్ణాయుర్దాయం అంటే భగవంతుడు నిర్దేశించినటువంటి పూర్తి స్థాయి ఆయుర్దాయం, పరమాయుర్దాయం 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో ఉన్నప్పుడు అది వచ్చేదాకా చక్కగా ఎక్కువ కాలం పాటు బ్రతకాలంటే మనం ఒక చిన్న పని చేయాలి. అదేంటంటే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో, ముఖ్యంగా ఉదయం పూట దేవుడికి నమస్కరించుకునేటప్పుడు ఒక 7గురిని గనక నిత్యం స్మరించుకోగలిగితే, నిత్యం అంటే ప్రతిరోజు స్మరించగలిగితే పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందగలుగుతారు. వాళ్ళు ఎవరంటే అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, పరాశరుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీళ్ళు 7గురు కూడా సప్త చిరంజీవులు అంటారు వీళ్ళని. అంటే వీళ్ళు చిరంజీవులు, వీళ్ళకి మరణం లేదు. ఈ 7గురిని గనక మనం స్మరించుకునేటట్లయితే మనం నిండు నూరేళ్లు అంటే పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందవచ్చు. గండాలు ఎటువంటి పరిస్థితుల్లో మనని ఏమీ చేయవు. జ్యోతిష్ శాస్త్రవేత్తలు జాతకాన్ని పరిశీలించినప్పుడు నీకు ఫలానా వయసులో గండం ఉందని గనక వాళ్ళు చెప్పేటట్లయితే ఈ ఒక్క చిన్న పరిహారాన్ని చేస్తే చక్కగా పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని తప్పకుండా పొందవచ్చు. అయితే ఇక్కడ మనకి వచ్చేటువంటి మరొక సందేహం ఏంటంటే, చాలామందికి మనసులో జీవితంలో ఏదో ఒకసారి మరణ భయం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందని జ్యోతిష్ శాస్త్ర రీత్యా పరిశీలించినట్లయితే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, అలాగే జాతక చక్ర రీత్యా శని దుస్థానాల్లో మన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో గ్రహస్థితి అక్కడ ఉన్నప్పుడు మనకి కొద్దిగా మరణ భయం అనేటువంటిది కలుగుతుంది. ఇలా కలిగినప్పుడు ఆ మరణ భయం కలిగిన వాళ్ళందరూ చేయవలసిన పని ఏంటంటే, ఈ 7గురితో పాటు మార్కండేయుడిని కూడా స్మరించుకోగలిగితే ప్రతిరోజు ఖచ్చితంగా ఈ మరణ భయం కూడా చేత్తో తీసేసినట్టు పోతుంది. కనుక ఇలా ఎవరైనా సరే ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే, మరణ భయంతో కానీ, ఇలా ఏదన్నా దీర్ఘ రోగులు కానీ ఎవరైనా ఉండేటట్లయితే, దీర్ఘ రోగులకి ఏమనిపిస్తుంది, వామ్మో ఇప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో అనేటువంటి భయంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఈ 7గురిని, సప్త చిరంజీవుల్ని, అలాగే మార్కండేయుడిని గనక నిత్యం స్మరించగలిగితే వాళ్ళకి ఆ మరణ భయం అనేటువంటిది తప్పకుండా పోతుంది. జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఇది చెప్పదగినటువంటి చక్కటి పరిష్కారం. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.